ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది విశ్వవసునామ సంవత్సరంలో అందరూ చాలా ఆనందంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి కావాల్సినటువంటివి ఏమిటి? మంచి చక్కటి ఆరోగ్యం. మొట్టమొదటిగా ఆరోగ్యం కావాలంటే ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని మన రాశి వాళ్ళు ఏం చేయాలి? దాని తర్వాత ధనం మూలం ఇదం జగత్ కాబట్టి ధనం అందరికీ సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? అదేవిధంగా ఒక చక్కటి గృహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, వివాహం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి కానివ్వండి, ఈ అంశాలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఏ దేవీ దేవతల్ని ఆరాధిస్తే బాగుంటుంది. మరియు అదేవిధంగా ఎక్కడ ఇటువంటి విషయాల్లో రాంగ్ స్టెప్ పడకుండా ఏం చేయాలి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ రుణ సంబంధించినటువంటి వాటి నుంచి విముక్తి కలగాలంటే ఎవరైనా సరే ఓం అపర్ణాయ నమః మంత్రం అద్భుతం, అందులో తిరుగులేదు. కాకపోతే చంద్రగురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు గనక ఓం అపర్ణాయ నమః అనే మంత్రం కనుక చేసినట్లయితే మరింత ఫలితం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అది రుణం కానివ్వండి, శత్రుత్వాలు కానివ్వండి, సర్వసాధారణంగా చంద్రుడు అవుతాడు కాబట్టి ఆడపడుచులతోనో లేకపోతే అత్తగారితోనో తల్లిగారితో కూడా ఒకసారి శత్రువులు వస్తుంటాయి కుంభలగ్నం వారికి. అందులోని ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంలో పుడితే మరింత ఎక్కువగా ఉంటుంటుంది. అయితే ఇక్కడ మీకు ఈ రుణ విముక్తితో పాటు మీకు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా విష్ణువుని ఎక్కువగా ఆరాధించండి. విష్ణువు యొక్క ఆరాధన, విష్ణువు సమేత లక్ష్మీ ఆరాధన, లక్ష్మీనారాయణుల ఆరాధన అంటారు. అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది రుణ విముక్తి విషయంలో. అలాగే మీకు ఫైనాన్షియల్ కారకుడు గురువు అవుతాడు. అంటే గురుగ్రహం కనుక బలంగా ఉంటే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏమిటి? గురుగ్రహం దగ్గర కనుక దీపారాధన చేస్తూ సహజంగానే మీకు ఇప్పుడు ఏలినాడు శని అయిపోయి 2లోకి వెళ్తున్నాడు శని. కాబట్టి గురు శని గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేసినట్లయితే విశ్వవసునామ సంవత్సరంలో మీకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగదు. ఫైనాన్స్ ఏదో రూపంలో మీకు గ్రో అవుతూ ఉంటుంది. ఒకవైపు ఖర్చులున్నా సరే ఇంకో రూపంలో మీకు మంచి ఫలితాలు వస్తుంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైనా శని 2లో ఉన్నప్పుడు ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు శనివారాలు కొంత చూసుకోవాలి. పర్టికులర్గా ఈ సమయంలో అంటే ఈ విశ్వవసునామ సంవత్సరం కావచ్చు, 2లో నుంచి మారే వరకు అంటే ఒక 2.5 సంవత్సరాల వరకు. ఇక ఆదివారాలు కాస్త ఎక్కువగా వివాహ సంబంధాలు వెతకడము. అదేవిధంగా మీరు సప్తమంలో కేతు వస్తున్నాడు కాబట్టి ఏదైనా వివాహ విషయాలు కూడా జూన్ లోపలే మీరు కంప్లీట్ చేసుకోవడం మంచిది. సప్తమంలో కేతు ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే ఈ కేతు గ్రహం సప్తమంలో ఉన్నందుకు కాస్త గణపతి ఆరాధన చేయడము, గణపతి ఆలయాలకు వెళ్ళడము, ఉలవలు కనుక దానంగా ఇస్తున్నట్లయితే మీకు తొందరగా సంబంధం కుదురుతుంది. కానీ వీలైనంత మటుకు జూన్ లోపలే మీరు కుదుర్చుకోండి. జూన్ దాటితే 1 సంవత్సరంన్నర పాటు అంత అనుకూలంగా ఉండదు మీకు గోచారంలో వివాహ విషయాల్లో. అలాగే మరొక విషయం ఏంటంటే వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కూడా ధన వ్యాపారాలకి గురువే కారకుడు అవుతాడు. కాబట్టి మీరు ఇవి చేస్తూ దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. ధనప్రాప్తి మరియు వ్యాపార అభివృద్ధి కూడా మీకు కలుగుతుంది. చాలామందికి మరి జాతకం ఉండదు, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, టైమ్ ఆఫ్ బర్త్లు రాయరు. కొంతమంది పెద్దవాళ్ళు రాసినవా మిస్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి రాశి తెలియదు, నక్షత్రము, లగ్నం ఏమీ తెలియదని మేమేం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు అయోమయంలో ఉంటారు. ఏదైనా పని అవ్వకపోతే ఏలినాడు శని నడుస్తుందా, నా జాతకం తెలియదు కదా, సర్పదోషం ఉందేమో, లేకపోతే ఇంకోటి ఏదో బ్యాడ్ మహాదశ నడుస్తుందేమో అనుకుంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి. మరి తెలియని వారు ఒక టెక్నిక్ పాటించి మీరు ఆ రోజుల్లో ఆ జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగా మనకి మొత్తం వారానికి 7 రోజులు. ఆ 7 రోజుల్ని 7 గ్రహాలుగా 9 గ్రహాలుగా కూడా అనువదించుకోవచ్చు. అలాగే 7కి 9 ఎలాగా అంటే మనకి 7 వారాలకి తీసుకుంటే ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారము బుధుడు, గురువారము గురువు, అదేవిధంగా శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శని. అయిపోయాయి 7 గ్రహాలు అయిపోయి ఇంకా 2 మిగిలాయి, రాహువు కేతువు. వాటిని శనివారానికి రాహువుని, మంగళవారానికి కేతువుని తీసుకొని మీ జీవితంలో కనుక కొంతమందికి చూడండి పలానా రోజులే నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయండి, ఆదివారాలు అంటారు, సోమవారాలు అంటారు, శుక్రవారం నాకు కలిసి రాలేదంటారు. ఎందుకు అంటే పర్టికులర్గా మీకు జాతకం తెలియదు, కానీ మీ జన్మజాతకంలో ఆ గ్రహం బాగుండకపోయి ఉండొచ్చు. అందుకని మీరు ఏం చేస్తారు, మీకు ఏ రోజులైతే ఇబ్బందులు వస్తున్నాయో ఆ రోజులు ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి అన్ని పనులు అనట్లేదు, నిత్యం చేసే జాబులు బిజినెస్ల గురించి మాట్లాడట్లేదు, ముఖ్యమైన ఇన్సిడెంట్ అంటే ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం,
లేకపోతే ఒక చూడండి కొన్నిసార్లు మనం ఎవరికైనా సరే ఏదైనా అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ, పెళ్ళి కానీ, ఒక వ్యాపారం ప్రారంభించడం కానీ, ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కానీ, మీరు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉంటుంది. నాకు ఎందుకో సోమవారాలు పనికి రావట్లేదండి, లేకపోతే నాకు ఎందుకో శనివారం కలిసి రాలేదండి, నాకు ఎందుకో శుక్రవారం కలిసి రాలేదండి అంటూ ఉంటారు. ఎప్పుడు నాకు ఇలా నష్టం ఆ రోజే అయిందండి అని. అలాంటివి అవాయిడ్ చేయండి. చాలా సింపుల్. ఎందుకంటే మీకు ఆ ప్లానెట్ ఆ రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు ఆ రోజుల్లో ప్రారంభించడం మీకు మంచిది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక రెండవది ఏమిటంటే ఇక్కడ వీటితో పాటు మీరు చేయవలసినటువంటిది, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు పుణ్యము పెరిగి ధనప్రాప్తి కలగాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనియే నమః చేయండి. అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. అలాగే మరి ఏమండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి, నా జాతకం తెలియదు, ఏ గ్రహానికి చేసుకోవాలో తెలియట్లేదు అంటే సింపుల్గా ఏమీ లేదు. బుధవారాలు బుధగ్రహానికి, కేతుగ్రహానికి, కుజగ్రహానికి దీపం పెట్టి చక్కగా మీరు రోజుకొక్క అరగంట సేపు కనీసం ఓం అపర్ణాయే నమః అని చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీ యొక్క లైఫ్లో నేనేమి చేస్తే ఈ అప్పు తీరుతుంది, నేను ఎట్లా ప్రోగ్రెస్ అయితే నాకు ధనాదాయం పెరిగి ఈ అప్పుని నేను తీర్చగలుగుతాను అనేటువంటి ఒక ప్లానింగ్ అనేటువంటిది మొట్టమొదటిగా అమ్మవారు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మరి జాతకం లేదు కానీ వివాహ సంబంధాలు ఏమో కుదరట్లేదని బాధపడుతూ ఉంటారు. జాతకం ఉన్నా లేకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, వివాహం కుదరట్లేదంటే మీకు 3 పాయింట్లు. మీకు లేట్ మ్యారేజ్ యోగం ఉంటుంది, లేదా సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు ఉదయం 6:30కి సూర్యోదయం, నేను రాత్రి 10 గంటల నుంచి 10 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి ప్రతిసారి తలుపులు తెరిచేసి ఈస్ట్ వైపు సూర్యుడు రాలేదని బాధపడడం వల్ల అర్థం లేదు. ఎలా అయితే ఉదయం 6:30కి సూర్యోదయం అవుతుందో ఆ వ్యక్తికి వివాహ గడియలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సంబంధాలు వస్తూ ఉంటాయి. అందులో మీరు మీకు తగినటువంటి జీవిత భాగస్వామిని ఎంచుకుంటూ ఆ గడియలు ఒక్కోసారి కొంతమందికి బలంగా లేకపోవడం వల్ల ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నా ఒక సంబంధం కూడా సెట్ అవ్వదు. అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామం చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారి మీద పూర్తిగా భారం వేస్తూ మీ నమ్మకాలు అంటే మీరు అమ్మవారిని నమ్ముకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆటోమేటిక్గా అమ్మవారి మీకు సరైనటువంటి వరుణ్ణి చూపిస్తుంది. ఎందుకంటే మనకి దేవీ భాగవతంలో కూడా అనేక ఘట్టాల్లో అమ్మవారు స్వప్నంలోకి వచ్చి చెప్తుంది కాళిదాస్ గురించి, అతను నా భక్తుడు, నా అంశ నుంచే వస్తాడు అని. అదేవిధంగా చాలా దేవీ భాగవతంలో ఉండేటువంటి చాలా వృత్తాంతాల్లో పలానా వ్యక్తులకి కల్లోకి వచ్చి చెప్పడం, ఇది చేయమని చెప్పడం అనేటువంటిది ఉంది. అంటే ఏమిటి, అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వాళ్ళని చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. అయితే మీకు అనిపించవచ్చు ఏమంటే అమ్మవారి భక్తి శ్రద్ధలు ఉన్నాయి కానీ ఎక్కడో మాకేదో కష్టం వస్తుందండి అంటే, ఇంకా పెద్ద కష్టం రావాల్సినటువంటిది చిన్న కష్టంతో అమ్మవారు తీస్తుంది. అది మనకి తెలియక చిన్న కష్టాలు కూడా అయ్యో కష్టాలు వచ్చేస్తున్నాయి, నేను రోజు పూజ చేస్తున్నాను, రోజు సంధ్యావందనం చేస్తున్నాను అనుకుంటారు. అంతకంటే ఒక 100,000 రెట్లు పెద్ద కష్టం రావాల్సింది తీసేస్తుంది. లేదా కొన్నిసార్లు అమ్మవారు ఏం చేస్తుందంటే ఇంకా ఈ జీవుడికి ఈ జన్మచక్రంలో తిరగడం అనవసరం అని చెప్పని ఏదైతే ఉందో ఈ జన్మలోనే ఇప్పుడుండే పీరియడ్లోనే అన్నీ కంప్లీట్ అయిపోయేలా చేయించేస్తుంది కూడా. అది మనకు తెలియక అజ్ఞానంలో అయ్యో నాకు ఇంకా కష్టం ఉంది ఏంటి, నేను ఇంకా ఇబ్బంది పడుతున్నానేంటి, అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, ఇలాంటివన్నీ మనం పెట్టేసుకుంటూ ఉంటాం. కాబట్టి అది చేయకండి. నిత్యము మీకు ఒకవేళ ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్నా కొన్ని పద్ధతులు పాటించండి, ఎటువంటి ప్రభావం ఉండదు. ఏమిటది అంటే నిత్య దీపారాధన, ఉదయం సాయంత్రం దీపం వెలిగించి చక్కగా ఒక 10 నిమిషాలు అమ్మవారి ముందు కూర్చోండి చాలు. అమ్మవారిని స్మరణ చేయండి, శ్రీమాత్రే నమః సరిపోతుంది. రెండవది, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే వీలున్నప్పుడల్లా రోజు వెళ్ళడానికే ట్రై చేయండి. ఎప్పుడో ఒకసారి ఏదో పని పడింది ఊరు వెళ్ళాం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. మీ ఆరాలో ఏదైతే ఉందో నవగ్రహాలు పనిచేసే స్థితి ఆరా మీద పనిచేస్తుంటుంది ఎక్కువగా. ఫస్ట్ ఆరా క్లియర్గా ఉంటుంది. మూడవది, దేశీవాలి గోవుల సంరక్షణకి పాటుపడండి. గోవులకి ఏదైనా తినిపిస్తూ ఉండండి. సకల దేవతలు ఉండేటువంటి స్థలం గోవు, అదొకటి చేయండి. అదేవిధంగా మీ పెద్దలని గౌరవించడము, అదేవిధంగా మీ దేవతారాధనతో పాటు పితృదేవత ఆరాధన కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. చేయండి. 100% మీకు ఫలితం పాజిటివ్గా వచ్చి తీరుతుంది.